వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. సో మీలో ఎవరైనా మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి. ఈరోజు వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏపీ సెట్ క్వాలిఫై అయ్యాను. సో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోయాను అని చెప్పి మీకు చెప్పాను. అయితే దానికి సంబంధించి అసలు సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూడాలని చాలామందికి ఉంటుంది కదా. క్వాలిఫై అయిన వాళ్ళకి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇంకా సర్టిఫికేట్ రిసీవ్ చేసుకొని వాళ్ళకి, సో చాలామందికి డౌట్ ఉంటుంది. యాక్చువల్గా ఈ సర్టిఫికేట్ ఎప్పుడో వచ్చేసింది, నేను తిరుపతిలో ఉన్నప్పుడే ఇంటికి వచ్చేసింది. అమ్మ వాళ్ళు అయితే ఓపెన్ చేసి చూశారు. కాకపోతే ఏమైందంటే ఎగ్జామ్ ఏప్రిల్ 28th జరిగితే అది 27th జరిగినట్టుగా ప్రింట్ అయింది. సో ఆ మిస్టేక్ వల్ల వాళ్ళు మళ్ళీ మెయిల్ చేశారు నాకు, మళ్ళీ సర్టిఫికేట్ వెనక పంపమని. నాకు చాలా బాధేసింది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. మేబీ నేను మీ ముందు ఓపెన్ చేసి మీతో షేర్ చేసుకోవాలని ఉందేమో, అందుకే అది మళ్ళీ వెళ్ళిపోయి ఇప్పుడైతే వచ్చేసింది అనమాట ఇంటికి. సో ఇది వచ్చేసిందా, ఇది యాక్చువల్గా నేనే రిసీవ్ చేసుకున్నాను. ఎలా అంటే కరెక్ట్గా నేను ఇంటికి వచ్చాను, అదే రోజు పోస్ట్ అయితే వచ్చి నేనే రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇది మనకి ఫస్ట్ ఇక్కడ మన అడ్రస్ అయితే ఉండింది. అండ్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మెంబర్ సెక్రటరీ ఏపీ సెట్ ఆఫీస్, ఆపోజిట్ టు స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, పిన్ నెంబర్ అలా ఉండింది. అండ్ ఇంకా స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి ఉండింది. ఇలా అయితే మనకి కవర్లో పంపించారు. సో ఇప్పుడు నేను ఇది మీ ముందే ఓపెన్ చేసి ఎలా ఉంటుంది సర్టిఫికేట్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పక్కనైతే డిస్ప్లే చేస్తాను. ఇది కట్ చేసేటప్పుడు నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే, అంటే లాస్ట్ వీడియోలో నేను బార్ కౌన్సిల్ సిఓపి అయితే ఓపెన్ చేశాను కదా, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. మనకి పర్మనెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా ప్రతి ఒక్క అడ్వకేట్కి, ఎప్పుడు తీసుకుంటాము అని చెప్పి. సో అది ఆల్రెడీ అది కూడా పోస్ట్ వచ్చేసింది, అది వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు వీడియోలో అయితే నేను ఇంకా ఏపీ సెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇవి ఓపెన్ చేయడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే కట్ చేయగానే చిరిగిపోయేది కాదు. ఎందుకంటే లోపల నెట్ అయితే ఇచ్చారు. మనకు ఆత్రం ఆగదు కదా, ఏదన్నా సిజర్ తెచ్చుకుని కూడా కట్ చేయను అనమాట. ఆత్రం చేతితోనే చింపేస్తాను. కాకపోతే దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రొటెక్షన్ అయితే ఓకే, ఎందుకంటే మనకి చిరిగిపోకుండా లేకపోతే ఏమన్నా ఇదైనా సరే నలగకుండా నెట్ అయితే వేశారు లోపల. సో ఆ నెట్ లోపల మనకి ప్రొటెక్షన్గా ఇదైతే వచ్చింది. సో దీంతో అయితే కనుక యూస్ చేసుకుని నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిపోవచ్చు. ఎలా అవుతారు ఏంటి డీటెయిల్స్ కూడా పెట్టాను కదా, మీరు చూడకపోతే చూడండి. అసలు యూజీసీ నెట్ ఏంటి, ఏపీ సెట్ అంటే ఏంటి, సిలబస్ ఏంటి, సో ఇది ఎలా అవుతాం ఏంటి అనేది కూడా నేను పెట్టాను వీడియో. సో ఎవరైతే మన వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా ప్రొఫెసర్ అయిపోవాలని డ్రీమ్ ఉంటుందో వాళ్ళైతే కనుక ఆ వీడియోస్ చూసేసి తెలుసుకోండి. ఫైనల్గా వచ్చేసింది ఇదన్నమాట కళ. నేనైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు సర్టిఫికేట్ అయితే మా ఇంట్లో వాళ్ళు నాకు ఫోటో పెట్టారు, నేను చూశాను అంతవరకే. బట్ తప్పు పడింది అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని రిటర్న్ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అయితే వచ్చేసింది. సో ఇదైతే ఎట్లా ఉంటుంది అంటే ఇలా ఉంటుందన్నమాట. నేను పక్కన కూడా డిస్ప్లే చేస్తానులే, చూడండి. సో ఇలా వస్తుంది. ఫస్ట్ మనకి ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చారు, నా సర్టిఫికేట్ నెంబర్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే నియర్లీ 40,000 వరకు అయితే రాయడం జరిగింది. అవుట్ ఆఫ్ 40,000 2,444 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారని చెప్పి ఇచ్చారు. అంటే 40,000 అయితే అప్లై చేశారు. అండ్ రాసిన వాళ్ళ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 30,000 ప్లస్ అంటే నియర్లీ 40K వరకు అలా అయితే రాశారనమాట. సో 2,444లో నా నెంబర్ కూడా ఒకటి. సో 444లో నేను ఉన్నానమాట. సో మా అమ్మకు చెప్తే అందులో ఇంకెవరు లేకపోయినా ఆ నెంబర్ ఉండేది కాదులే అంటుంది. బట్ నేను ఉండడం వల్లే కదా 444 వచ్చింది. సో ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ లెక్చరర్ కండక్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం 530003 ఇచ్చారు. వాళ్ళకి A+ గ్రేడ్ న్యాక్ ఇచ్చారని చెప్పేసి మొత్తం డేట్ అవన్నీ ఇచ్చారు. తర్వాత మనది ఏపీ సెట్ రిఫరెన్స్ నెంబర్, నా హాల్ టికెట్ నెంబర్ అండ్ రోల్ నెంబర్, సర్టిఫైడ్ దట్ గంటా వాసవి, డాటర్ ఆఫ్, ఫస్ట్ మదర్ నేమ్ అయితే వచ్చింది. దిస్ ఇస్ ద ఫస్ట్ సర్టిఫికేట్ ఐ హ్యావ్. మదర్ నేమ్ ఫస్ట్ ఉన్నదైతే కనుక మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. లాస్ట్ టైమే చూస్తారు కదా వాళ్ళు. గంటా సావిత్రి మదర్ అండ్ గంటా సత్యనారాయణ ఫాదర్.
has qualified the AP set for eligibility for assistant professor held on 28th April 2024 in the subject law. ఇదేంటంటే మనకి ఎగ్జామ్ కేవలం ఇక్కడ ఈ 28th ప్లేస్లో లాస్ట్ టైం 27th వచ్చింది, దానివల్ల వాళ్ళు రిటర్న్ చేయమన్నారు. సో ఇప్పుడు మళ్ళీ 28th April అని చెప్పి ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి ఏం పెట్టారంటే యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ది క్యాండిడేట్ హీ ఆర్ షీ హ్యాడ్ కంప్లీటెడ్, అంటే LLM కంప్లీట్ అయిందా పర్సూయింగ్ అని చెప్పి జనరల్గా స్లాష్లు ఇచ్చేసారు అంతే. ఈ డేట్ ఇదేంటంటే మనకి సర్టిఫికేట్ లైఫ్ అనేది ఫర్ ఎవర్ అనమాట. సో నేను ఏపీలో ఫర్ ఎవర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ని, ఎప్పుడు జాయిన్ అయినా ఐ విల్ బి కాల్డ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట ఆ పేరు వినడానికి. లెక్చరర్ ఈజ్ ఓకే, బట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈజ్ అన్ ఎమోషన్ కదా, కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇక్కడ కూడా మెంబర్ సెక్రటరీ సైన్, చైర్మన్ సైన్, డేట్ ఆఫ్ ఇష్యూ 3rd 6th 2024, అంటే 3rd June 2024 అయితే ఇచ్చారు. ఇక్కడ నోట్ అని ఇచ్చారు. సర్టిఫికేట్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ బేస్ చేసుకుని ఇచ్చామని చెప్పారు. సో అంతా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందని అంతా ఇచ్చారు. రేపు అపాయింట్ చేసుకునేటప్పుడు మీరు అంటే మీరు మళ్ళీ వెరిఫై చేసుకోండి అని చెప్పి జనరల్గా నోట్ ఏదో ఇచ్చారు. మనం అన్నీ జెన్యున్గా ఉంటాయి కాబట్టి భయమే లేదు. సో ఇది నా సర్టిఫికేట్ అయితే కనుక సో 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 హ్యాపీ. మీకు పక్కన కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటే ఇంకా డబల్ అవుతుంది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. ఈ రెండు కూడా నాకు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ తీసుకోవడం, అలానే అసిస్టెంట్ ప్రొఫెసర్గా తీసుకోవడం బాగుంది. రేపు నా భవిష్యత్తు ఎటువైపు వెళ్తుంది అనేది చూడాలి. యాక్చువల్గా 3 ప్రొఫెషన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ 3 ప్రొఫెషన్స్లో నాకు ఇష్టమైంది అంటే కనుక ఇదే అసిస్టెంట్ ప్రొఫెసరే. నాకు బాగా టీచింగ్ అంటే ఇష్టం. అండ్ ఫ్యూచర్లో ఏది కావాలంటే అది వెళ్ళిపోవచ్చు, నా చాయిసే కాబట్టి ఫస్ట్ అయితే కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే అయిపోతాను. తర్వాత వేరే విషయం వేరే చూసుకుంటాను. సో నా హ్యాపీనెస్ మీకు బాగా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. అలాగే వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి అయితే వీడియో రీచ్ అవ్వాలి. అండ్ చాలామందికి వీటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో ఛానల్లో ఏపీ సెట్ గురించి సిలబస్ అదంతా డీటెయిల్స్ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కమెంట్స్లో షేర్ చేసేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్. బాయ్ బాయ్.